అప్పులు ఉన్నప్పుడు ప్రెస్టీజ్ ఇష్యూ, ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితారు. డెఫినెట్లీ డబ్బులు లేకపోతే సౌకర్యాలు ఉండవు కదా. సో ఆ క్రైసిస్ ఉంటుంది. అండ్ నిరుద్యోగం అన్నారు. నిరుద్యోగంని ఇక్కడ కొంచెం అడ్రస్ చేయాలనుకుంటుంది. ఏంటంటే 22-23 ఏళ్ళ పిల్లలకి ఉద్యోగం రాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉద్యోగం వచ్చింది, ప్లేస్మెంట్స్ వచ్చిందో ఏదో వచ్చింది. ఈ పిల్లలు ఆల్రెడీ దే ఆర్ ఇన్ గిల్ట్ ఫీలింగ్ దట్ వాళ్లకు ఉద్యోగం రాలేదని. ఓకేనా? ఎందుకు రాలేదో రీజన్స్ వేరే అయి ఉండొచ్చు. ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదంటే మార్కులు తక్కువ వచ్చి ప్లేస్మెంట్ రాకపోవచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ సపరేట్గా పిలిచి అడిగితే ఆ పిల్లలు పాపం గిల్టీతోనే ఫీల్ అయి ఉంటారు. మేము 20 లక్షలు ఖర్చు పెట్టించాము బీటెక్కి, కానీ ఉద్యోగం రాలేదు, మా మదర్ని చూస్తే ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదని వాళ్ళు తపన పడుతుంటారు. అలాంటప్పుడు మళ్ళీ వచ్చి మనము రిలేటివ్స్ కానీ, లేకపోతే నేబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, చూడు ఇంకా ఉద్యోగం రాలేదు, లేదంటే మీరు ఊరికేనే కూర్చున్నారు, ఇలాంటివి చెప్పడం వల్ల వాళ్ళకున్న గిల్ట్, ఇక్కడున్న అవమానం రెండు తీసుకోలేకపోతారు. సో అక్కడ కనిపించేది ఏంటంటే జాబ్, అక్కడ కనిపించేది లేదు. మిగతా జాబ్ చేసే వాళ్లకు ఇది ఏంటంటే అరే డబ్బులు సరిగ్గా రావట్లేదు, ఆర్థిక ఇబ్బంది అన్నారు కదా అది. సో అప్పు చేసిన వాళ్ళకి అరే అప్పు, కానీ వీళ్ళందరూ గోత్రు అయ్యేది వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దానివల్ల అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మాటలు బయట నుంచి అన్న వాళ్ళకన్నా కూడా సొంత వాళ్ళు, అంటే అమ్మను, నాన్నను, భార్యను, భర్తను, ఇంకెవరన్నా సొంత రిలేటివ్ అంటే వాళ్ళకి చాలా బాధ అవుతుంది బయట వాళ్ళకన్నా.